హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ కంటెంట్ను క్లారిటీగా ఫాలో అవ్వండి. నిన్న చాలామంది మిత్రులు నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, బుక్స్ గురించి అడిగారు, ఆర్థమెటిక్ రీజనింగ్ ఎలా ఎన్ని టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ వివరాల గురించి అడిగారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో రావాలని ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి సంవత్సరాలు చదువుతుంటాము, అయినా మనకు ఒక క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజనే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా పోతుంది. విత్ ఇన్ ద 3.5 monthsలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఎలా చదవాలో, దాన్ని బ్లూ ప్రింట్ రాహసాగా ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్ ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనే పూర్తి వివరాలు మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఇప్పటి వరకు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి చూడండి, స్వీట్ అండ్ షార్ట్గా తీసుకున్నామే. ఆర్థమెటిక్ అనే ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే, విత్ ఇన్ ద 3.5 months నేను ఇచ్చిన మీకు ప్లాను. ఎందుకంటే మన ముందు ఎంతోమంది వస్తుంటారు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి, ఉద్యోగం కొట్టుకొని పోతుంటారు. మనం ఇంకా సంవత్సరాల వరకు ఇందులోనే ఉంటుంటాము. అంటే మనలో ప్లాన్ తక్కువ ఉందా, ఏది పొరపాటు ఉందో కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇలా ప్రిపరేషన్ ప్లాన్లో మాత్రం ఇలా ఉండటానికి ట్రై చేయండి. యాజ్ ఏ బ్రదర్ లాగా, యాజ్ ఏ ఇంటి మనిషి లాగా చెప్తున్నాను. ఎందుకు బ్రదర్ లాగా చెప్తున్నానంటే, ఎవరిమైనా మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినామంటే దాదాపుగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వస్తాము. ఎవరు కోట్లుండి అయితే రారు. ఎందుకంటే కోట్లు ఉన్న వాళ్ళు ఎప్పుడు బిజినెస్ మీద ఆలోచిస్తారు, మనలాంటి వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు. నేను ఒక మధ్యతరగతి, ఒక వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి, అందుకే నేను వచ్చి మీ ముందుకు తీసుకొచ్చి మీరు కొంతమంది అన్న ఈ వీడియోతో మారాలని నా యొక్క సదుద్దేశం అండి. ఇప్పుడు పూర్తిదాకా మీరు వినండి, మీరు చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. ఒక్కసారి చూడండి. ఆర్థమెటిక్లో దాదాపు ఎన్ని టాపిక్స్ ఉంటాయంటే ఒక 19 నుండి 20 టాపిక్స్ ఉంటాయి. వీటిని ఇన్ని టాపిక్స్ లాగా మీరు అస్సలే భయపడొద్దు. ఏ టాపిక్స్ అయితే ఏ టాపిక్ లింక్ ఉంటుందో నేను చాలా క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ మనకు ఒక 5 పార్ట్ల లాగానే మేజర్ పార్ట్స్ ఏంటి అంటే ఒక 5 పార్ట్స్ మాత్రమే డివైడ్ చేస్తాను. ఎందుకు చేస్తున్నావు సార్ అంటే కూడా నేను క్లియర్ చెప్తాను. ఒకసారి చూడండి. పార్ట్ 1 చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పార్ట్నర్షిప్, సింపుల్ ఈక్వేషన్ అంటే ఏజెస్, ప్రాబ్లమ్స్, యావరేజ్ అన్నట్టు. నెంబర్ అంటే సంఖ్యల గురించి చదువుతాము, రేషియో ప్రాపోర్షన్ అంటే నిష్పత్తి, అనుపాతం అంటారు, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం అంటారు, ఏజెస్ అంటే తెలుసు, యావరేజెస్ అంటే కూడా తెలుసు. అయితే ఈ టాపిక్లు ఇలా ఈ 5 కలిపి కూడా నేను ఒకటే పార్ట్ లాగా ఎందుకు వేసానంటే, ఒక నెంబర్ సిస్టమ్ చదువుకొని రేషియో చదువుకోవాల్సిందే. నెంబర్ సిస్టంలో ఉండే ప్రతి టాపిక్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనకు అన్ని టాపిక్లకు టచ్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, రిమైండర్ థీరంగానే చూసుకోండి, డివిజబుల్స్ రూల్ చూడండి, యూనిట్ డిజిట్స్గా చూడండి, డిజిటల్ సమ్ చూడండి. ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ లింకప్ ఉంటుంది. ఇక ఎల్సిఎం, హెచ్సిఎఫ్ గురించి చెప్తే అది లేకపోతే అసలు నీకు ఈ మ్యాథ్స్ అంతా లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ వస్తే, టోటల్ వర్క్ వస్తే ఎల్సిఎంఏ చేసుకుంటామే. కాబట్టి టోటల్ వర్క్ నీకు తెలియదు, అసలు ఆ వర్క్ ఎంత ఎన్రోల్ అయిపోయింది అనేది అసలు తెలియదు. కాబట్టి ఎల్సిఎం లేకుండా నీకు ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కూడా ఇందులోనే వస్తాయి. అలాగే ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులోనే వస్తాయి. ఈ టాపిక్ లేకుండా నీకు ఎక్కడ కూడా ఏది కూడా నువ్వు మ్యాథ్స్ చేయలేవు. అంటే ఒక మ్యాథ్స్ నేర్చుకోవాలంటే ఒక హెడ్ టాపిక్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. ఆ నెంబర్ సిస్టమ్ తర్వాత మనం రేషియో ప్రపోర్షన్ నేర్చుకోవాలి. ఎందుకు రేషియో ప్రపోర్షన్ నేర్చుకోవాలి నెంబర్ సిస్టమ్ తర్వాత అంటే, నెంబర్ తోటి అవగాహన ఉండేది ఏంటంటే నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్. అయ్యే నెంబర్లను బట్టి నీకు రేషియో ప్రపోర్షన్ ఇస్తారు. రేషియో ప్రపోర్షన్ అంటే ఏంది, ఒకే పరిమాణం కలిగినవి ఉంటాయి. అయితే కేజీలు అన్నా కావాలి, లీటర్లు అన్నా, కిలోమీటర్లు అన్నా కావాలి అని, అలా ఒకే ప్రపోర్షన్లో ఉండే వాటిని రేషియో అండ్ ప్రపోర్షన్ తీసుకొస్తాము. ఈ రేషియో ప్రపోర్షన్ నుంచి పార్ట్నర్షిప్ తీసుకొస్తాము. పార్ట్నర్షిప్ కూడా ఒకటి ఇంత పర్సెంటేజ్, ఇంకొకటి ఇంత పెట్టాడు అని చెప్తాడు. అంటే వాడు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో వీడేమో ఒక 2:3 అనే మనీ పెట్టాడు అంటాం. ఆ 2:3 అనే దాని గురించి తీసుకునేటప్పటికి మళ్ళీ రేషియో ప్రపోర్షన్ పార్ట్నర్షిప్లో ఉంటుంది. ఏజెస్ కూడా వాళ్ళిద్దరు అక్క తల్లులు లేదా అన్నదమ్ముల మధ్య ఏజ్ కానీ, తండ్రి కొడుకుల మధ్య ఏజ్ కానీ నిష్పత్తులనే ఉంటాయి. అంటే నిష్పత్తి అనే టాపిక్ ఇక్కడ చదివితే ఇక్కడ వస్తుంది. యావరేజ్ కూడా దాదాపు అలాంటి రేషియోనే ఉంటుంది. పర్సంటేజ్ ఇప్పుడు ఈ మొత్తం టాపిక్ అంతా కలిపి, ఈ 5 టాపిక్లకు కలిపి కూడా హెడ్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, రేషియో. నెంబర్స్ చదువుకోగానే రేషియో చదువుకోవాలి. ఇంకా మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఫస్ట్ అంకెలు నేర్పుతారు. అంకెలు నేర్పిన తర్వాతనే మళ్ళీ నిష్పత్తి అనే టాపిక్ వస్తుంది. ఆ తర్వాతనే మధ్య నీకు భాగస్వామ్యాలు కానీ అలాంటి మీకు సింపుల్ ఈక్వేషన్స్ ఏజెస్ మీద వస్తాయి. ఆ తర్వాతనే భాగస్వామ్యాలు అనేది వస్తుంది. లాస్ట్కు నువ్వు 10th క్లాస్కి వచ్చాక యావరేజ్ వస్తుంది నెంబర్స్ నుంచి వచ్చేటప్పటికి. ఆ తర్వాత చూడండి, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఈ మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనేది అన్ని టాపిక్ల అనుసంధానమే మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఇప్పుడు ఈ టాపిక్లన్నీ నువ్వు క్లారిటీగా చదవగలిగినావంటే, ఈ 2 టాపిక్లు అన్నిటికీ హెడ్ టాపిక్లు అంటే, ఇక నెంబర్ సిస్టమ్ అనేది మొత్తానికి హెడ్ టాపిక్. ఈ రేషియో ప్రపోర్షన్ చదువుకున్నట్టే పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ కొంతమంది ఏమంటారంటే నెంబర్ సిస్టమ్ రాగానే పర్సంటేజ్ చదవంటారు. చూడండి, పర్సంటేజ్ అనేది % సెంచరీ అంటే 100, పర్ అంటే 100కి అని అర్థం. మళ్ళీ మనం ఏమంటాం తెలుగులో అయితే శాతాలు అంటాము. శాత అంటే 100, శాతాలు 100కి అని అర్థము. ఎక్కడన్నా ఇక్కడ పర్సంటేజ్ వచ్చినప్పుడు 100కి అని మనం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ పర్సంటేజ్ చదవగానే ఎమ్మటే ఈజీ అవుతుంది, మీకు లింకప్ క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి చూడండి, నీకు ఏ ఇన్స్టిట్యూట్లో నెంబర్
నెంబర్ సిస్టమ్ అనే వాళ్ళు ఫస్ట్ చెప్పరు. ఎందుకు చెప్పారంటే అందులో సూత్రాలు ఉంటాయంటారు. అది నెంబర్ సిస్టమ్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అనుకుంటారు, కానీ అస్సలే లేదు. నేను ఇప్పుడు నెంబర్ సిస్టమ్ చెప్పాను, ఒక 25 వీడియోలు ఉన్నవి. ఎందుకంటే ఈ నెంబర్ సిస్టంలో 25 నుండి 30 టైప్ మోడల్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఉంటాయి. ఒక LCM HCFలోనే నీకు 15 మోడల్స్ దాకా ఉంటాయి. అవన్నీ కూడా చాలా క్లియర్గా క్షుణ్ణంగా చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, నేను వచ్చింది ఎందుకు, మీకోసం వచ్చాను. మీకోసం వచ్చినప్పుడు మీకు అర్థం కాకపోతే నా క్లాసే వేస్ట్. కాబట్టి నేను నెంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నానంటే, ఒక అంకెలు తీసుకున్నాను, అంకెల నుండి సంఖ్యలు తీసుకున్నాను, వాటి యొక్క ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, ముఖ విలువ, స్థాన విలువ అనే కాన్సెప్ట్ 4th క్లాస్ నుంచి తీసుకొస్తే RS అగర్వాల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఒక్కసారి ఆ నెంబర్ సిస్టమ్ ఒకసారి చూడండి, మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. ఈ నెంబర్ సిస్టంలో అత్యధిక మార్కులు వచ్చేది కూడా నెంబర్ సిస్టమే. ఆ తర్వాత పార్ట్ 2 నేను చేశాను అంటే పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రాఫిట్ లాస్ ఈజీగా వస్తాయి. ప్రాఫిట్ లాస్ అంటే డిస్కౌంట్లలో కూడా వస్తాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మొత్తం కూడా ఈ 4 టాపిక్లు కూడా నీకు పర్సెంటేజ్ బేస్నే ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత ఈ 4 టాపిక్లే నేర్చుకోవాలి. ఆ తర్వాత మిక్చర్ అండ్ ఎలిగేషన్స్. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ అంటే అన్నిటి కంబైన్ చేసి మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత పార్ట్ 3కి వస్తే టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్ ఉంటాయి, అంటే కాలము, పని, వేతనాలు అనేది ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టమ్ ఉంటుంది, పైపులు, కుళాయిలు అని వస్తుంది. ఈ 2 టాపిక్లు కూడా ఈ టైమ్ అండ్ వర్క్ కరెక్ట్ చదువుకుంటే ఈ పైపు కుళాయిలు అనేది 1 గంట 2 గంటల్లో క్లోజ్ అయిపోద్ది. ఓకే. తర్వాత పార్ట్ 4 టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్, బోట్స్ అండ్ రేసెస్. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తుంది. వచ్చే కాడ ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ అనులోమానుపాతం, విలోమానుపాతం అని తెలియాలంటే రేషియో ప్రపోర్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. తర్వాత మెన్సురేషన్ టాపిక్, అక్కడ జామెట్రీ టాపిక్ 2D అండ్ 3D అనేది ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడు చదవాలనుకున్నా ఫస్ట్ ఇదంతా అయిపోయాక సెకండ్ ఇది అయిపోగొట్టుకున్నాకనే ఈ 2 టాపిక్లు మీరు పర్ఫెక్ట్గా చదివి మిక్చర్ అండ్ ఎలిగేషన్ చదివితే మీకు ఆర్థమెటిక్లో ఒక 60% 70% టాపిక్స్ అయిపోయినట్టే. ఇక 30% రిమైనింగ్ ఇవన్నీ కూడా చిన్నవి. అందులో ఇది కొంచెం జామెట్రీ పెద్దది. అసలు జామెట్రీ అంటే ఎంత ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అంటేనే చాలామంది ఇష్టంగా చూసుకుంటారు. అంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే అసలు చాలా ఇష్టంగా అనిపిస్తుంది, కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా భయంగా అనిపిస్తుంది. కానీ ఈ జామెట్రీ అంటే ఇంకా భయపడతారు వాళ్ళు. ఎందుకు భయపడతారంటే అందులో రేఖలు ఉంటాయి ఏందమ్మా అనిపిస్తుంది. అస్సలే ఉండదు. వీటిని మొత్తం ఎంత సింపుల్గా చెప్తానో ఒకసారి లాస్ట్ నా క్లాసులు చూసాక మీకు అర్థమవుతుంది. టైం అండ్ వరకు ఈ టైప్ అయిపోయిందిగా. ఆ 5 మేజర్ పార్ట్ని ఏ కాంపిటేటివ్స్గా రాసిన. ఆ తర్వాత పార్ట్ 6కి వచ్చాక పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ అనేది ఇది కొన్ని ఎగ్జామ్లలో వస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ చదువుతున్నా దాని యొక్క బ్లూ ప్రింట్ తీసుకొని అవి ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత పార్ట్ 7 అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కొన్ని ట్రిగనామెట్రీ కూడా ఉంటాయి. కొన్ని టాపిక్లో ట్రిగనామెట్రీ అనేది ఖచ్చితంగా టెట్ పేపర్ 2కు ఖచ్చితంగా ఉంటుంది. DSC రాసే వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్య SI కానిస్టేబుల్లో అవ్వట్లేదు, SSC CGL రాసే వాళ్ళు అందరికి కూడా ఉంటుంది. అది ఒకటి చూసుకోండి. ఆ తర్వాత ఇక మనకు రీజనింగ్ వచ్చింది. ఇప్పుడు మనకు ఆర్థమెటిక్ను మనం అసలు ఎన్ని రోజుల్లో చదవచ్చు, ఎలా చదవచ్చు. ఇప్పుడు నీకేం చెప్పానంటే ఈ టాపిక్స్ చదివాక ఈ టాపిక్స్ చదవండి, మీకు ఒక లింకప్ ఉంటుంది, మైండ్లో ఒక లింకప్ పెరుగుతుంది. ఒక టాపిక్ అనుసంధానం ఉండడంప్పుడు అనుసంధానంతో లింకప్ పెరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఈ పార్ట్ 1కు అత్యధికంగా టైం తీసుకోండి, 1 మంత్ టైం తీసుకోండి. 1 మంత్లో 15 నుండి 16 డేస్ ఇవే తీసుకోండి. ఓకేనా. ఈవెన్ దో 20 డేస్ తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ నెంబర్ సిస్టాన్ని ఎంత పర్ఫెక్ట్గా చదివితే నీకు అన్ని టాపిక్లు అంత ఈజీ అయిపోతాయి. ఓకేనా. ఈ నెంబర్ సిస్టమ్ కనుక చదివితే నెంబర్ ఆల్ఫాబెటిక్ సిరీస్ కానీ, ఎనాలజీస్ కానీ, కోడింగ్ డికోడింగ్ కానీ, పజిల్ టెస్ట్ కానీ, మ్యాథమెటిక్ ఆపరేషన్స్ కానీ, ఈ అన్ని టాపిక్స్ కూడా దీనికి లింకప్ ఉంటాయి. గుర్తుంచుకోండి. అంటే ఈ సిస్టాన్ని నువ్వు చదివితే ఇక్కడ ఆటోమేటిక్ రీజనింగ్లో కూడా ఒక 4 టాపిక్స్ చదువుతున్నట్టే ఉంటుంది. క్లియర్. రేషియో ప్రపోర్షన్ ఇవన్నీ చెప్తున్నాను కదా, దీనికి కనీసం 15 నుండి 20 రోజులు పెట్టుకోండి. దీనికి 20 రోజులు పెడితే దీనికి 10 రోజులు పెట్టారు, దీనికి 8 రోజులు 6 రోజులు అన్న పెట్టండి. వీటికి ఒక్కొక్క రోజు అయిపోద్ది. ఈ యావరేజ్కి ఒక 2 నుంచి 3 డేస్ తీసుకోండి. కనీసం ఒక 3 డేస్ దీనికి తీసుకున్నా, దీనికి ఒక 15 డేస్ అంటున్నాను కదా, 15 అంటే దీనికి ఒక 6 డేస్ తీసుకోండి. ఓకేనా. ఎన్ని అయిపోయినాయి చూడండి, 9 డేసా. ఇంకెన్ని ఉన్నాయి మనకు, 9, 15, 21, 24 ఉంది. 24 అంటే ఇక్కడ 4 కాదు, 8 తీసుకోండి. 8 డేస్ తీసుకోండి, ఏం కాదు. ఇన్ని రోజులు తీసుకుంటే 8, 15, 18, 26 రోజులు, ఇంకా 4 రోజులు కదా. 2 డేస్ ఇది, 2 డేస్ ఇది, అంతే. చాలా సింపుల్ టాపిక్స్ ఈ 2. అంటే ఈ టైప్లో నువ్వు చదవండి. ఈ 2 టాపిక్లు మీరు ఎంత పర్ఫెక్ట్ చదివితే అంత. ఈ 1 మంత్లో పర్సంటేజ్కి ఎక్కువ టైం తీసుకోండి. ఆ తర్వాత ఈ 3టికి తక్కువ టైం తీసుకోండి. ఇది మీకు ఎంత టైంలో అయిపోతుందో చూడండి. 1 మంత్ గ్యాప్ పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. కానీ రోజు 5 అవర్స్ చదవండి. నేను ఏం చెప్పాను నిన్న లాస్ట్ గ్రూప్ డీలో, 5 అవర్స్ ఖచ్చితంగా ఆర్థమెటిక్ చదవండి, రీజనింగ్ 3 అవర్స్ చదవండి. అంటే 8 అవర్స్. డేలో 8 గంటలు పోతే ఇంకా నీకు 8 గంటలు 16 గంటలు చదవకుండా 14 గంటలు చదవడం 6 గంటలు ఉంటుంది. ఇంకా 6 గంటలు నువ్వు జనరల్ స్టడీస్ చదవాలి. అది కూడా ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఓకే కదా. ఇవి మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోండి. ఈ డేస్ ప్రకారంగా మీరు ఏ టాపిక్ ఎంత పడుతుందో చూడండి. దీన్ని మాత్రం 15 డేస్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో కూడా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఒక్కసారి చూడండి, క్యాలెండర్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్, క్లాక్స్, సింబల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ టాపిక్లలో దీనికి ఒక్కొక్క దానికి వీటికి 2 డేస్ వేసుకోండి. క్లాక్స్ వారికి
2 డేస్ వేసుకున్నా, అన్ని కలిసి 2 వేసుకున్నా కానీ 38 డేస్. కానీ ఇక్కడ చూడండి, మిర్రర్, వాటర్, సింబల్స్, నోటేషన్ ఇవన్నీ కలిపి కూడా ఒకటే రోజు అయిపోతుంది. ఇదంతా చాలా సింపుల్ టాపిక్ అండి. మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్, వాటర్ ఇమేజ్ అంటే అప్ డౌన్ అని ఈజీ అయిపోతుంది. ఇంకోటి సిట్టింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ టెస్ట్, డిసిజన్ మేకింగ్, పేపర్ ఫోల్డింగ్, ఇగో ఈ 2 ఉన్నాయా, ఈ 3 కూడా ఒక రోజు అయిపోతాయి. ర్యాంకింగ్ అంటే ఏముంది, మనకు ఇట్లా అడ్డంగా ఒకసారి నిలబడతాం, పైనుండి కిందకి ఒకసారి నిలబడతాం, మధ్యన మనసులు ఉంటారని ర్యాంకింగ్ టెస్ట్ ఉంటుంది. జస్ట్ ఒక 4 మోడల్స్ ఉంటాయి అంతే. ఇక డిసిజన్ మేకింగ్ అప్పటికప్పటికే, పేపర్ ఫోల్డింగ్ కూడా ఇది ఒక రోజు అయిపోతాయి. ఇవన్నీ కలిపితే మీకు ఎంత కొట్టుకున్నా కూడా ఒక 35 డేస్, 1 మంత్ కూడా పట్టదు. 30 నుండి 35 డేస్ అయిపోతాయి. ఓకేనా? లేదా 1.5 మంత్ వేసుకోండి. ఇప్పుడు 3.5 మంత్ అయితేనేమో ఇది రోజు 3 అవర్స్ వేసుకోండి. రీజనింగ్ 3 అవర్స్, ఆర్థమెటిక్ 5 అవర్స్, అంటే రోజు 8 అవర్స్ ఖచ్చితంగా నువ్వు రీజనింగ్ ఆర్థమెటిక్ మీద చదివితే ఇది 1.5 మంత్ కాకపోతే 2 మంత్స్ వేసుకోండి రీజనింగ్. ఇది 3.5 మంత్ అంటున్నా. ఈ 2 మంత్స్ తర్వాత ఇందులో 1.5 మంత్ మిగులుతుంది కదా. ఈ 1.5 మంత్ ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ నీకు 1 మంత్ అయిపోయినాక ఈ 1 మంత్ నుంచి మళ్ళీ ఇది ప్రాక్టీస్ పేపర్ స్టార్ట్ చేయండి. ఇది కూడా ఇందులో ఒకటి 3 గంటలు ఉంటుంది, రిమైనింగ్ 3 అవర్స్ ఉంటుంది కదా. ఇందులో ఒక టాపిక్ 1 అవర్, 2 అవర్స్ రీజనింగ్లో ఒక టాపిక్, రోజుకు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. అలా నీకు ఇంకా ఏమవుతుంది, 1.5 మంత్ పోతే 2 మంత్స్ ఉంటుంది. ఈ 2 మంత్స్లో ఇవన్నీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ అయిపోతాయి, ఇవి అయిపోతాయి, 1 టైం ఈజీగా అయిపోతుంది. ఇక ఇవన్నీ అయిపోయినాక నీకు ఏమవుతుంది, ఇక నీకు 3.5 నెలలకు నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు దాదాపుగా. ఇంకా నీకు ప్రీవియస్ పేపర్స్ ఏమైనా దొరికితే మళ్ళీసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకా 3.5 నెలల తర్వాత ఇంకా గరిష్టంగా కూడా ఇంకో 1.5 మంత్ కూడా మీరు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోండి. అంటే 3.5 నెలల నుండి ఇంకా 1.5 మంత్ పెడుతున్నాం అంటే 5.5 నెలలు, 6 నెలలు. మీరు గరిష్టంగా చదవాల్సింది ఎన్ని నెలలు అయితే చూడండి. ఈ 1.5 మంత్లో నువ్వు అన్ని ప్రాక్టీస్ చేసి ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఒక 3 సార్లు అయిపోతుంది. కనీసం 2 టైమ్స్ అని అయిపోతుంది. అంటే నువ్వు ఎగ్జామ్ పోయే ముందు ఒక 5 టైమ్స్ నీకు కాన్ఫిడెన్స్గా నువ్వు చదవగలిగితే ఆటోమేటిక్గా 6 నెలల్లో నువ్వు ఏదో ఉద్యోగానికి, నువ్వు ప్రయత్నానికి నువ్వు ముందడుగులో ఉంటావు అని నేనైతే నమ్ముతున్నా. ఇక బుక్స్ గురించి చూసుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ చూసుకోండి, అరియంత్ బుక్ తీసుకోండి, కిరణ్ పబ్లికేషన్ చూసుకోండి. ఇది చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ అయినా తెలుగులో కూడా ఉంటుంది, అరియంత్ అయినా, కిరణ్స్ పబ్లికేషన్ అయినా చూసుకోండి. ఇది ఆర్థమెటిక్ సంబంధించి. రీజనింగ్ సంబంధించి ఎస్విఆర్ పబ్లికేషన్ అని ఉంటుంది, పుప్పాల శివాజీ బుక్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా చూసుకోండి. ఎస్విఆర్ అదేం సంతోష్ రెడ్డి సార్ అనుకుంటా, ఇది పుప్పాల శివాజీ బుక్. ఈ 2 పుస్తకాలు కూడా ఉంటాయి. ఇవి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ ప్లాన్ ప్రకారంగా మీరు చదవండి. రియల్గా నేనైతే ఆనెస్ట్గా చెప్తున్నాను, కరెక్ట్గా మనం ఎగ్జామ్కి వచ్చినాము అంటే కనీసం 6 నెలల్లో మీరు చదవగలుగుతున్నారు. ఈ 6 నెలల్లో మిగతా 4 గంటల టైం ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం 8 గంటలు మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇంకొక 4, 5, 6 గంటలు చదవలేమా? ఈ 6 గంటలు నువ్వు జాగ్రఫీ ఒకటి చదువుకోండి, ఇండియన్ హిస్టరీ ఒకటి చదువుకోండి. ఓకేనా? జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. ఎందుకు ఇదే చెప్తున్నాను చూడండి. జాగ్రఫీ మీద ఒక బేసిక్ పట్టు ఉన్నప్పుడు ఇండియన్ హిస్టరీలో రాజ్యాల మీద పట్టు వస్తుంది. ఆ రాజ్యాల మీద పట్టు వచ్చినప్పుడు ఈ జాగ్రఫీ మీద మంచి గ్రిప్ ఉంటే నెక్స్ట్ టైం వస్తుంది నీకు హిస్టరీ చదివేటప్పుడు ఒక గ్రిప్ పెరుగుతుంది. అందుకే జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అది కూడా ఎందుకు నేను చెప్తున్నాను కూడా క్లియర్ చెప్పండి. అది ఆ 2 చదవడం వల్ల లింకప్ ఉంటుంది. ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే ఈ 6 నెలల్లో, ఈ 3.5 నెలల్లో ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మనకు స్టేట్ లెవెల్లో పోస్టులు అనేది ఎప్పుడు ఉద్యోగాలు పడతాయో ఎప్పుడు పడట్లేవో అసలే అర్థం కావట్లేదు. సెంట్రల్ లెవెల్లో రాసే ఏ ఉద్యోగానికైనా ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అలాగే జాగ్రఫీ, హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఈ 4 టాపిక్స్ నువ్వు కరెక్ట్గా చదువుకొని ఉంటే నువ్వు సెంట్రల్ లెవెల్లో ప్రతి నెల ఒక ఎగ్జామ్ జరుగుతుంది. 6 నెలల తర్వాత నువ్వు ఉద్యోగ ప్రయత్నంలో ప్రయత్నించండి. 6 నెలలు మీరు ఇప్పుడే వస్తే మాత్రం అసలే ప్రయత్నించకండి. 6 నెలల తర్వాత ప్రయత్నించండి. మీరు ఏ ఉద్యోగాన్ని సిన్సియర్గా, ఆనెస్ట్గా చదివితే ఖచ్చితంగా వస్తుంది. 6 నెలలు కాదా, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ, ఇంతకంటే ఎక్కువ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండొద్దు మిత్రులారా. యాజ్ ఏ బ్రదర్లా చెప్తున్నాను, మీరు ఒకవేళ నన్ను తప్పు పెట్టినా నేనేం చేయలేను. ఎందుకంటే మనందరం పల్లెటూరు నుంచి వస్తాము, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబం, అత్యధికంగా మధ్యతరగతి కుటుంబీకులే వస్తాం. కాబట్టి మనం వచ్చి కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం 3 సంవత్సరాలు కష్టపడుతూ, 4 సంవత్సరాలు కష్టపడుతూ, 5 సంవత్సరాలు కష్టపడుతూ మన యొక్క జీవితాన్ని వేస్ట్ చేస్తాం. ఇది ఒకటే ఫీల్డ్ కాదు, ఎన్నో ఫీల్డ్ ఉన్నాయి మనకి. మనం గట్టిగా బలంగా నమ్మితే, ఖచ్చితంగా కసితో కృషి చేస్తే ఆటోమేటిక్గా నీకు గెలవాలనే తపన ఉంటే ఆ తపనే నిన్ను ముందడుగు వేపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఆ తపన నీకు ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ అమ్మ నాన్న భవిష్యత్తును మార్చాలి, నీ లక్ష్యం అనేది ఒకడు నీకు చెయ్యెత్తి చూపెట్టద్దు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఖచ్చితంగా నువ్వు గెలవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎలాంటి వ్యసనాలకు కానీ, ఇక్కడికి వచ్చి ఎలాంటి ఆలోచనలకు కానీ మీరు ఉండొద్దు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో కండి. ఇలా ఫాలో అయ్యి ఒక 6 నెలల నుంచి మీరు ఏ పోస్ట్ పడ్డ ఆ పోస్ట్లో రాసుకోండి. ఆ రాసుకుని ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
నేను కోరుకునే ఒకే ఒక విషయం ఏంటంటే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఒక్కరికన్నా ఒక మిత్రుడైనా ఉంటాడు కదా, ప్రాణ స్నేహితుడు, వానికి ఒక్కరికైనా ఇది ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా పంపించండి. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకటే కాదు, ఇంగ్లీష్ ఇస్తున్నాను, మ్యాథ్స్ ఇస్తున్నాను, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్లు ఇస్తున్నాను, ఇంకా ఏ ఎగ్జామ్ పడితే నోటిఫికేషన్ ప్లాన్స్ కూడా పంపిస్తున్నాను. ఇన్ని రకాలుగా ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇది అవసరమే కాబట్టి ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.